హలో హాయ్ లంచ్ ప్లేట్లో నిజంగా వెజ్జీస్ ఉండాలి అని అనుకుంటాను. బట్ ఈ వీక్ ముల్లంగి కానీ క్యారెట్ కానీ బీట్రూట్ ఏవి మార్కెట్లో బాగాలేదు. బట్ నేనైతే ఇవే తినేస్తున్నాను ఇవాళ. బ్రింజాల్ కర్రీ, నెక్స్ట్ పప్పు, దోసకాయ పప్పు, మన బ్రౌన్ రైస్, ఇలా అయితే నా లంచ్ కానం చేస్తున్నాను. యాక్చువల్గా ఎవరు చేసిన కూరలు వాళ్ళు తినటానికి ఇష్టపడతారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చేసిన కూరల్ని నేనే తినడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు కొంచెం పర్టికులర్గా సాల్ట్ అయితే సరిపోవాలి, కారం లేకున్నా పర్లేదు అనుకోండి. ఇంకా వేరే ఉడకడం ఇవన్నీ కూడా నేను పర్టికులర్గా చూస్తాను. ఎవరైనా సరిగ్గా చేయకపోతే ఇంకా ఆ కూరను ముట్టుకోను అన్నట్టు. అలా నేనైతే నా లంచ్ని అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈరోజు మీ లంచ్లోకి ఏం చేశారు? రెగ్యులర్గా ఏం చేస్తానంటే ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాం. అంటే నేను తినడం ఎంత ఇంపార్టెంటో నాతో పాటు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా తినడం చాలా ఇంపార్టెంట్ కదా. ఏదో ఒక పప్పు లేకపోతే ఎగ్, అలా ప్రోటీన్ అయితే కంపల్సరీ ఉంచుకోవడం అనేది ఇంపార్టెంటే కదండి. నిజంగా ఒక ఫ్యామిలీలో చాలామంది ఉంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా దానిలో అనేక రకాలుగా చేసుకోవడం కొంచెం కుదురుతుంది. బట్ ఫ్యామిలీ చిన్నదైపోతే ఇవన్నీ చేసుకోలేము. బట్ మేము మాత్రం ఇలా 2 కర్రీస్ కంపల్సరీ చేస్తాను. చట్నీ కూడా చేసేస్తాను. ఇది అన్నట్టు నా యొక్క లంచ్. మీరేం లంచ్ చేశారు కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా నాకు ఆకలి అవుతుంది. బై బై, ఎంజాయ్ యువర్ లంచ్, టేక్ కేర్.